పెద్దన్నయ్య ఈ గ్లాసులో ఉన్నదేమిటి? ఓ అదే, అది ఆరెంజ్ జ్యూస్ మోటు. ఓ ఆరెంజ్ జ్యూసా? ఓయ్ మోటు, కానీ ఆ జ్యూస్ ను మాత్రం తాగకే. దానిని సన్ఫ్లవర్ ఎక్స్పెరిమెంట్ కోసం తీసుకొచ్చాను. ఏంటి, ఏమైంది? తాగేశావా? ఎస్ ఎస్. ఓయ్ నో నో. వై వై? అయ్యో గియ్యో కాసేపట్లో నీకే అర్థమవుతుంది ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమిటో. నేను ఫుర్ఫురి నగరంలో జరిగే ఇంటర్నేషనల్ ఫ్లవర్ కాంపిటీషన్ కోసం ఫుర్ఫురి నగర్ తరఫు నుంచి అద్భుతమైనటువంటి పొద్దుతిరుగుడు పువ్వుని తయారు చేయాలి అనుకున్నాను. మన ఫుర్ఫురి నగర్ అన్నిటిలోనూ ఫస్ట్ రావాలి కదా. అందుకే నేను ఆ జ్యూస్ లో పొద్దుతిరుగుడు పువ్వు అద్భుతంగా ఉండాలని అందులో ఒక మందు కలిపి పెట్టాను. అవును, ఇంటర్నేషనల్ ఫ్లవర్ కాంపిటీషనా? అవును, అది రేపే జరగబోతోంది. అది రేపు జరగబోతోంది. కానీ ఈ రోజు మోటుకి ఏం జరగబోతోందో అది చూడాలి కదా. అర్థమైందా? అరే పెద్దన్నయ్య, ఏమిటి ఇలా చేసావు? తీసేయ్ ఈ పువ్వుని, త్వరగా ఇక్కడి నుంచి తీసేయ్. చాలా భరించలేని దురద పుడుతోంది పెద్దన్నయ్య. ఈ మంచి కోసం చెప్తున్నాను మిత్రమా, నువ్వు దాన్ని లాగకు. అది నీ శరీరంలో ఒక భాగంలో కలిసిపోయింది. పెద్దన్నయ్య నన్ను బాగు చేయి ప్లీజ్. ఓయ్ మోటు, దీనికోసం యాంటీడాట్ తయారు చేయడానికి నాకు కాస్త సమయం ఇవ్వు. అప్పటిదాకా నువ్వు ఇంటికెళ్ళి కాస్త ప్రశాంతంగా నిద్రపో. ఏమంటున్నారు? ప్రశాంతంగా నిద్రపోనా? ఏమిటి జోక్ చేస్తున్నారా? నా మొహాన్ని పొద్దుతిరుగుడు పూలా మార్చేసి ఇంకా నన్ను ప్రశాంతంగా నిద్రపోమంటున్నారా? మోటు, అసలు తప్పంతా నీదే. డాక్టర్ జట్కా అసలు ఆ జ్యూస్ ని నిన్ను తాగొద్దని చెబుతూ ఉన్నారు. ఇంటికి వెళ్దాం పద. యాంటీడాట్ తయారు చేయడానికి డాక్టర్ జట్కాకి కాస్త టైం ఇవ్వు. డాక్టర్ జట్కా అంతు తేల్చేస్తాను. ఆయన్ని అంత తేలిగ్గా వదలను. సూర్యుడు అస్తమిస్తున్నాడు. సూర్యుడు అస్తమించగానే పొద్దుతిరుగుడు పువ్వులన్నీ మూసుకుపోతాయి. ఇక నువ్వు ప్రశాంతంగా పడుకో. ఇప్పుడు నీ మొహానికున్న పువ్వు కూడా మూసుకుపోతుంది. ఏమిటి ఇలా ఇరుక్కుపోయాను? ఇక నిద్రపో మోటు. తెల్లవారగానే ఆ పువ్వు దానికదే మిచ్చుకుంటుంది. పతులు, ఈ తేనెటీగలు తుమ్మెదలు నన్ను పబ్లిక్ పార్క్ లా మార్చేశాయి. ప్లీజ్ వీటిని తరివేశాయి. మోటు, నువ్వేమీ భయపడకు. వాటిని నేను ఇప్పుడే తరిమేస్తానుగా. ఈ ఇంటర్నేషనల్ ఫ్లవర్ కాంపిటీషన్ లో అనవసరంగా నేను ఇరుక్కుపోయాను. బల్లే 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 బల్లే. బాంగ్లా పాట మొదలు పెట్టక ముందే నోరు మూసేస్తావా? నిన్నే, ఇలా చూడు, నేను మాట్లాడుతున్నది నీతోనే. సారీ బాక్సర్ అన్నయ్య, నేను నీ వైపు చూడలేను. ఇది నాకు చాలా అవమానంగా ఉంది. నేను నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు మొహం అటువైపుకు తిప్పుకుంటావా? బాక్సర్ అన్నయ్య, డాక్టర్ జట్కా ఇంటర్నేషనల్ ఫ్లవర్ కాంపిటీషన్ కోసం పొద్దుతిరుగుడు పువ్వు మీద ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. అందులో అమాయకంగా మోటు ఇరుక్కుపోయి పొద్దుతిరుగుడు పువ్వులా మారిపోయాడు. ఇప్పుడు తన మొహాన్ని మీ వైపుకు తిప్పలేడు. పొద్దుతిరుగుడు పువ్వు ఎప్పుడు సూర్యుడి వైపే ఉంటుంది. ఇంటర్నేషనల్ ఫ్లవర్ కాంపిటీషన్ కి మీరు ఇతనే తీసుకువెళ్ళండి. ఖచ్చితంగా ఫస్ట్ వస్తాడు. మోటుపుత్రులు, మీకోసం డాక్టర్ జట్కా యాంటీడాల్ తీసుకురావడానికి ల్యాబ్ లోంచి బయటికి వెళ్లారు. ఆయన తిరిగి వచ్చేంత వరకు మనం మొబైల్ బొకేలు అమ్మి డబ్బులు సంపాదించేసుకుందాం. ఈ మొబైల్ బొకే ఏమిటి? అదే ఉంది కదా మొబైల్ బొకే. వా వా, ఎంత బాగుంది, చాలా రుచిగా ఉంది. మిత్రులారా, నేను ఈ పార్టీలో ఒక మొబైల్ బొకేని అడిగాను. ఇదొక కొత్త కాన్సెప్ట్.
అరే పెద్ద డాన్ గారు, అసలు ఈ మొబైల్ బుకే అంటే ఏమిటో చెప్పండి. ఈ పాటికి అది వస్తూ ఉంటుంది, చూస్తుండండి. హలో, మొబైల్ బొకే వచ్చేసింది. ఇతను మనకి తెలిసిన మోటు కదా, డబ్బులు సంపాదించడం కోసం తను ఏ పనైనా చేసేస్తాడు. వెరీ ఫనీ. అరే అది నిజమైంది, అలా లాక్కండి. అరే పెద్ద డాన్ గారు, ఆ పువ్వు నిజంగానే పువ్వు, అది మొహానికి అతుక్కుపోయింది. డాక్టర్ జట్కా చేసిన ఎక్స్పెరిమెంట్ ఫలితంగా మోటు మొహం ఈ రకంగా తయారయ్యింది. నిజమైన పువ్వు మొహం మీద, లైక్ స్కిన్ ఆఫ్ ద ఫేస్. ఈ బొకే జీవితాంతం నా సొంతం అవుతుంది. నేను ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఎగ్జిబిషన్ లో పెడతాను, కోట్ల డబ్బు సంపాదిస్తాను. వద్దు. నాకు ఇంత అవమానం ఎప్పుడూ జరగలేదు. నాకు ఈ మొబైల్ బొకేలా ఉండాలని లేదు. అరే తమ్ముళ్ళు, ఈ మోటుకి ఏమైంది? ఇంత ఫన్నీగా కనిపిస్తున్నాడు. తమ్ముడు, నేను చేసిన తప్పేంటో చెప్పి కొట్టచ్చు కదా. దీన్ని మనతో పాటు తీసుకెళ్తే నెల రోజుల పాటు మనం అటు ఇటు పరిగెత్తనవసరం లేదు. ఓకే, అయితే పదండి. పతులు, నన్ను కాపాడు. అయ్యో, పతులు కాపాడు, కాపాడు. పతులు కాపాడు, ఎక్కడున్నా పతులు కాపాడు. మోటు, నేను వచ్చేస్తున్నాను, డోంట్ వర్రీ. మిత్రులారా, ఈ పువ్వుని తీసుకెళ్ళడానికి మనుషులు మనల్ని వెంటాడుతున్నారు. స్పీడ్ పెంచండి. ఏ గ్రూప్ వాళ్ళు వెళ్ళి వాళ్ళని అడ్డుకోండి. మమ్మీ, డాడీ, కాపాడండి. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇవి చాలా గట్టిగా కరిచేశాయి. అరే, మీ డాన్స్ ఆపి నన్ను కాపాడండి. నువ్వు అదృష్టవంతుడు మోటు, సరిగ్గా సమయానికి బయటపడ్డావు. ఇంకో 10 నిమిషాలు కనుక అయి ఉంటే ఈ మందు సరిగ్గా పనిచేసేది కాదు. ఇలా రా, ఇంజెక్షన్ చేస్తాను, రా. మనం మోటుని ఇంటర్నేషనల్ ఫ్లవర్ కాంపిటీషన్ లో ఎందుకు పార్టిసిపేట్ చేయించకూడదు? ఏమంటారు? ఎస్, పుర్పురి నగరం పేరు ప్రపంచమంతా మారుమోగుతోంది. నేను రెడీ. కానీ ఇంకో 10 నిమిషాలు ఆగితే ఈ మందు అసలు పనిచేయదు మిత్రమా. ఆ కాంపిటీషన్ దాదాపు అయిపోవచ్చింది. త్వరగా పదండి, అదృష్టం ఉంటే లాస్ట్ ఎంట్రీ దొరకొచ్చు. ఓయ్, ఇంకా కేవలం 3 నిమిషాలే మిగులుంది. త్వరగా వెళ్ళు మోటు, నువ్వు త్వరగా వెళ్ళు. నేనున్నాను, ఇంకా నేనున్నాను. ప్లీజ్ నన్ను కూడా కాంపిటీషన్ లో పాల్గొనివ్వండి. నేనొక నడిచే, మాట్లాడే, ప్రాణం ఉన్న పొద్దుతిరుగుడు పువ్వుని. అరే, నొప్పిగా ఉంది. అద్భుతం! ఇలాంటి పువ్వుని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఇది నిజమైన పువ్వే, లైవ్ ఫ్లవర్. నేను ఫుర్ఫురి నగరం నుంచి వచ్చిన ఈ ఎంట్రీకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నాను.
ఇంకా కేవలం 30 సెకండ్స్ మిగిలింది. మోటు ఇప్పుడు కనుక బయటికి రాకపోతే శాశ్వతంగా పువ్వులాగే ఉండిపోవాలి. ఈ మందు మళ్ళీ దొరకను కూడా దొరకదు. ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక ఫ్లవర్ గెలుపొందిన ఉత్సాహంతో స్పీచ్ ఇవ్వబోతోంది. మోటు గారు ఏదైనా మాట్లాడండి. థ్యాంక్ యూ. సారీ, నాకు సమయం లేదు. ఓయ్ మిత్రమా, సారీ, టైం అయిపోయింది. ఇప్పుడు ఇది పనిచేస్తుందో లేదో నాకు కూడా సరిగ్గా తెలీదు.